అందరికీ నమస్కారం. ఆర్టీవీ హెల్త్‌కి స్వాగతం. నేను సహస్ర. ఫిబ్రవరి 4, 2026 వరల్డ్ క్యాన్సర్ డే. అయితే వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఏం చేస్తారు? అసలు ఎందుకు ఈ డేకి ఈసారి చాలా స్పెషాలిటీ అనే విషయాలు ఈరోజు మనం సీరియస్‌గానే తెలుసుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్ గురించి చాలామందికి అవగాహన లేకనే దీని బారిన పడుతున్నారనేది నివేదికలు చెప్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆర్టీవీ ప్రత్యేకంగా క్యాన్సర్ గురించి అవేర్‌నెస్ కల్పించడానికి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. అదేవిధంగా క్యాన్సర్ గురించి ఇంకా చాలా డౌట్స్ గానీ, లేకపోతే అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? దీని ఖర్చు ఎలా ఉంటుంది? అసలు ఎవరెవరికి వస్తుంది? దీంట్లో ఉన్నటువంటి మిత్స్ ఏంటి? ఈ అపోహలన్నీ కూడా పోగొట్టుకోవడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. మరి ఈ విషయాలు కూడా మనకి పూర్తిగా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాము ధాములూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్, ఉమెన్ క్యాన్సర్ స్పెషలిస్ట్, అపోలో క్యాన్సర్ సెంటర్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. మరి డాక్టర్ గారిని అడిగి ఈ విషయాలన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే అండి. సార్, ఇది 4th ఫిబ్రవరి 2026 క్యాన్సర్ డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ కొన్ని థీమ్స్ ఉంటాయని విన్నాను. అసలు చాలామందికి క్యాన్సర్ డే ఎప్పుడు ఏంటనేది తెలియదు. అంటే జనరల్గా ఈ బ్లాక్ డే ఒకటి, ఎయిడ్స్ డే ఒక రోజు, అవి కొంతమందికి అవేర్నెస్ తెలుసు, దీని గురించి ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎప్పుడు మొదలైంది? దీ థీమ్స్ ఎలా ఉండబోతాయి? ఈసారి ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా అండి, క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఎవాల్వింగ్ గ్లోబల్ ప్రాబ్లం అండి. మనం ఏంటంటే యూజువల్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటాం, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటాం. కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఇన్ఫెక్షన్స్ మోస్ట్లీ. అవి చాలా వరకు తగ్గుతూ వస్తున్నాయి. 1950s 1960sలో తెలిస్తే మీరు వినుంటారు. ఈ ఇన్ఫెక్షన్స్తో కొన్ని ఊళ్ళే వైప్ ఆఫ్, అంటే చనిపోయారు అన్నట్టు మీరు విన్నారు. అప్పుడు కమ్యూనికబుల్ డిసీజ్ నార్మల్గా ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు మనకున్న ప్రజెంట్ ఎరాలో, ప్రజెంట్ ఉన్న టైంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్. ఇన్ఫెక్షన్తో మనం హార్డ్గా చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ వింటాం. బట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లో ఏమొస్తుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ ఎంఐ అంటారు, స్ట్రోక్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, అండ్ నెక్స్ట్ మోస్ట్ కామన్ ఈజ్ క్యాన్సర్. క్యాన్సర్ అనేది ట్రెండ్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒకప్పుడు హార్ట్ ప్రాబ్లం గురించి ఎక్కువ వినేవాళ్ళం. ఇప్పుడు మీరు ప్రతి ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ పేషెంట్స్ గురించి వింటున్నాం. సో క్యాన్సర్ ఈజ్ ఇవాల్వింగ్ లైక్ ర్యాపిడ్లీ. సో దీని గురించి అవేర్నెస్, కాన్సెప్ట్ అండ్ ఎవాల్యూషన్ చేయడానికి ఏంటంటే 2000లో ప్యారిస్లో కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో యుఐసిసి అంటారు, యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనేవాళ్ళు ప్రతి ఇయర్లో ఒక డేని స్పెసిఫిక్గా, అంటే ఈ ఫిబ్రవరి 4th వాళ్ళు స్పెసిఫిక్గా చూస్ చేసుకొని ఇది క్యాన్సర్ అవేర్నెస్ డేగా చేస్తున్నారనమాట. ప్రతి సంవత్సరం ఒక థీమ్ పెడతారు వాళ్ళు. సో దట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఎందుకు ఈ క్యాన్సర్ డేని సెలబ్రేట్ చేసుకుంటామంటే మెయిన్గా అవేర్నెస్ ఆఫ్ పీపుల్, కమ్యూనిటీని పెంచడానికి మనం యూజువల్గా ఈ క్యాన్సర్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం క్యాన్సర్ థీమ్ ఏంటంటే యూనిటీ బై యూనిక్. యూనిక్ అంటే ఎట్లా ఉంటుంది? యూనిటీ బై యూనిక్ అంటే, యూనిక్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి స్పెసిఫిక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకప్పుడు మనం చూసుకుందాం 10 years బ్యాక్, 15 years బ్యాక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఓన్లీ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఫస్ట్ రొమ్ము తీసేయాలి, కీమోథెరపీ ఇవ్వాలి, రేడియేషన్ ఇవ్వాలి, ఇట్లా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే మనం ఆ క్యాన్సర్ సెల్స్ తీసుకుని దాంట్లో ఏ రిసెప్టార్స్ పాజిటివ్ ఉన్నాయి, ఏ రిసెప్టార్స్ నెగిటివ్ ఉన్నాయని చెక్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్ పాజిటివ్, HER2 నెగిటివ్, Ka67 <12% ఉంటే అది ఉన్న వాటిల్లో బెస్ట్ అనమాట. క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాటిలో కీమోథెరపీ రెస్పాన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రైమరీ స్టేజెస్లో సర్జరీ ఫస్ట్ చేస్తాం. ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఇవి చాలా అగ్రెసివ్ క్యాన్సర్స్. వీళ్ళలో ఏంటంటే అంటే మనకి చిన్న గడ్డ ఉన్నా కానీ బాడీలో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి ఎక్కడైనా స్ప్రెడ్ అయిన సెల్స్ కిల్ చేసి తర్వాత ప్రైమరీగా సర్జరీ చేస్తాం ప్రైమరీకి. సో దెర్ ఇస్ టూ డిఫరెంట్, అంటే ఒకటే పేషెంట్కి ఒకటే డిసీజ్కి ఒకటే ట్రీట్మెంట్ సూట్ కాదు. పేషెంట్ని బట్టి, జీన్స్ని బట్టి, వాటిని బట్టి ఉంటుంది. సో యూనిక్, ప్రతి పేషెంట్కి యూనిక్గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంతకు ముందులాగా యూనిఫామ్గా చేయలేం. దట్ ఈస్ కాల్డ్ యూనిక్నెస్, స్పెసిఫిక్ టు దట్ పర్సన్. దట్ ఈస్ కాల్డ్ ప్రెసిషన్ ఆంకాలజీ అంటున్నాం మనం. అంటే ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అయితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయో తెలుసుకొని ఆ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వటాన్ని యూనిక్ అంటాం. యునైటెడ్ అంటే ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఉంటారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్పారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీలో తీసుకుందాం, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ డిస్పారిటీ. మేల్కి ఎంత వచ్చినా, చిన్న క్యాన్సర్ వచ్చినా దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్, బట్ ఫీమేల్కి స్పెండ్ చేయరు. దట్ జెండర్ డిస్పారిటీ ఈస్ దేర్ ఇన్ అవర్ సొసైటీ. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్, ఇట్లా డిస్పారిటీ ఉన్నది. ఇన్స్పైట్ ఆఫ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డిస్పారిటీ, ఎవ్రీ వన్కి యూనిఫామ్గా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ అందజేయగలగాలి. వెదర్ వీఆర్ డూయింగ్ దిస్ ఆర్ నాట్,
మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ గెట్ సక్సెస్ ఇన్ దస్. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కీమోథెరపీ ఉన్నారు, ఒకప్పుడు పూర్ పేషెంట్స్ తీసుకునే పరిస్థితులు లేదు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ సపోర్టివ్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి, చాలా వరకు హెల్త్ స్కీమ్స్ వచ్చినాయి, చాలా వరకు డ్రగ్ కాస్ట్ తగ్గింది. సో వీటన్నిటి ద్వారా ఏంటంటే బెస్ట్ ట్రీట్మెంట్ అందరికీ ఇవ్వగలుగుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ యునైటెడ్. అంటే అందరికీ ఒకేలాగా వాళ్ళకి ఏదైతే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుందో irrespective of their disparities, we can give that perfect treatment for perfect patient. That is called unity by unique. అంటే ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్పారిటీస్ మనం డెలివరీ చేస్తే అది ఈ సంవత్సరం థీమ్ అనమాట. అంటే ఈ లాస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ థీమ్స్ ఉన్నాయండి? నాకు తెలిసి 2000 నుంచి వీఆర్ డూయింగ్ దట్స్ క్యాన్సర్ డే ఎవ్రీ ఇయర్లీ. యూజువల్గా 2 to 3 ఇయర్స్కి ఒక థీమ్ పెట్టుకొని ఆ 3 ఇయర్స్ అగ్రెసివ్గా వెళ్ళేసి ఈ థీమ్ని మేము స్ప్రెడ్ చేస్తుంటాం. మీకు తెలియదు ఇంతకుముందు అంటే ఈ ఒకటే క్యాన్సర్లో బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్. సో అన్నిటికి ఒకటే ట్రీట్మెంట్. నా దగ్గరకు వచ్చి చాలా మంది పేషెంట్స్ అడుగుతారు, డాక్టర్ గారు నాకు క్యాన్సర్ వచ్చింది ఫస్ట్ ఆపరేషన్ చేయండి అంటారు. అది కాదమ్మా, క్యాన్సర్ ఆపరేషన్ ఒక భాగం మాత్రమే ట్రీట్మెంట్లో. ఆపరేషన్ చేసినంత మాత్రం క్యూర్ కాదు. మీకు ఏ డిసీజ్ ఉంది, ఏది బెస్ట్ రెస్పాన్స్ ఉంది, అవన్నీ తెలుసుకొని చేస్తామని. సో దట్ అవేర్నెస్ స్టిల్ మెనీ పీపుల్ ఆర్ లాగింగ్ దట్ అవేర్నెస్. అంటే ఇప్పుడు చాలా మంది క్యాన్సర్ గురి కావడానికి వాళ్ళకి అవేర్నెస్ లోపం వల్లనే అవుతున్నారు అనేది జగమెరిగిన సత్యం కదండి. అంటే క్యాన్సర్ అవేర్నెస్ వల్ల చాలా తక్కువ అండి. డెఫినెట్గా మనం చూస్తే క్యాన్సర్ అవేర్నెస్ ఇన్ ఇండియా ఇస్ మచ్ లోయర్ కంపేర్డ్ టు ద వెస్ట్రన్ పాపులేషన్. వెస్ట్రన్ అంటే అమెరికన్, యూకే వీళ్ళందరికంటే మన క్యాన్సర్ తక్కువ. కాకపోతే ఏంటంటే దానివల్ల మనకి ఏంటంటే చాలా అడ్వాన్స్ స్టేజ్లో చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ కార్సినోమాస్ ఉన్నాయి, అంటే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ని సర్విక్స్ క్యాన్సర్స్ అంటారు. వెస్ట్రన్లో 70 to 80% స్టేజ్ 1లో డిటెక్ట్ అవుతారు. మన ఇండియాలో స్టేజ్ 3లో డిటెక్ట్ అవుతారు చాలామంది. సో దట్ మచ్ డిస్పారిటీ. ఎందుకు అంటే మన సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తాం, సిమ్టమ్స్ పట్టించుకోం, హెల్త్ స్క్రీనింగ్ లేదు, హెచ్పివి వ్యాక్సినేషన్ లేదు. వీటన్నిటి వల్ల వాళ్ళతో పోలిస్తే 1/3 ఆఫ్ గ్లోబల్ బర్డెన్ ఈస్ ఇన్ ఇండియా. మొత్తం సర్వైకల్ క్యాన్సర్స్ తీసుకుంటే 3 భాగాలు తీసుకుంటే ఒక భాగం మన ఇండియాలో ఉంది. అంత అవేర్నెస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. మనం ఎంత ఇంత చేస్తాం, ఇది చేస్తాం, ఓన్లీ మనం ఈ అవేర్నెస్ అనేది ఓన్లీ 5% to 10% పీపులే రీచ్ అవుతుంది. మిగతా 90%కి రీచ్ అవ్వట్లేదు. సో వీఆర్ ఈవెన్ ఇంత అగ్రెసివ్ మోడాలిటీస్. ఇప్పుడు మేము ఏమిటంటే ఒకప్పుడు ఏంటంటే ఇట్లా అవేర్నెస్ టీవీలు ఇట్లా హైయర్ సిటీస్కే. ఇప్పుడు ఈవెన్ వీఆర్ కౌన్సిలింగ్ టు ద ఆశా వర్కర్స్ హూ ఇస్ ద బేసిక్ పిల్లర్ ఆఫ్ ద సొసైటీ. ఆశా వర్కర్స్ కూడా ట్రైన్ చేస్తున్నాం వాళ్ళు క్యాన్సర్ గురించి అవేర్నెస్, ఎవరికి ఎలా చేయాలి, ఏంటి చేయాలి అని. సో వాళ్ళు కమ్యూనిటీలో స్ప్రెడ్ చేస్తున్నారు. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్, బట్ స్టిల్ అవేర్నెస్ లెవెల్స్ చాలా వరకు ఇండియాలో తక్కువగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అయితే లాస్ట్ 10 yearsలో ఈ క్యాన్సర్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయంటారు అసలు? క్యాన్సర్లో చాలా, బట్ కొన్ని అయితే అడ్వాంటేజెస్ వచ్చాయండి, బట్ కొన్ని డిసడ్వాంటేజెస్ వచ్చాయి. మెయిన్గా ట్రెండ్లో చెప్తాను. మెయిన్గా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది 10 yearsలో 26% ఆఫ్ ద క్యాన్సర్ కేసెస్ ఆర్ ఇంక్రీజ్డ్. నేను ఇంకా తగ్గాయి అనుకుంటున్నాను సార్. పెరిగాయి. క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది 26. ఎందుకు సార్? అంటే లైఫ్ స్టైలా? లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఏజ్ ఆఫ్ ద పీపుల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మనకి యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూసుకుంటే అంటే ఇంక్రీజ్ అయిందా మన లైఫ్ స్పాన్? డెఫినెట్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒకప్పుడు 45-50 ఉండేది, ఇప్పుడు 60-63కి వచ్చింది. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. దీనివల్ల ఓల్డర్ జనరేషన్ పీపుల్ ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అవేర్నెస్ అబౌట్ క్యాన్సర్ కొద్దిగా పెరిగింది. సో ప్రోయాక్టివ్గా టెస్ట్ చేయించుకోవటం, వాళ్ళకి ఎందుకు వచ్చింది ఈ సిమ్టమ్స్ డిటెక్ట్ కొద్దిమంది మీరు ఒక 15-20 years ముందు మీరు వినుంటారు, అసలుగా ఎందుకు చనిపోయారో కూడా తెలియకుండా చనిపోయే వాళ్ళు ఉంటారు. క్యాన్సర్ వచ్చి వాళ్ళు టెస్ట్లు చేసుకోకుండా ఎందుకు చనిపోయారో కూడా తెలియకుండా చనిపోయే వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ పెరిగింది, కొద్దిగా క్యాన్సర్ స్క్రీనింగ్ అని ఇవన్నీ పెరిగినాయి, వ్యాక్సినేషన్ అని ఇవన్నీ పెరగడం వల్ల కొద్దిగా క్యాన్సర్ అవేర్నెస్ పెరిగితే ఆటోమేటిక్గా టెస్ట్లు పెరుగుతాయి, దానివల్ల కొద్దిగా ఇన్సిడెన్స్ పెరుగుతుంది. ఈ 26% పెరిగిందని అంటే ఏ కారణాల వల్ల పెరుగుంటుంది అంటారు సార్? మెయిన్గా మన ఆహారపు అలవాట్లు చాలా వరకు మారాయి, ఒబేసిటీ, అండ్ 40 to 50% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ అడిక్షన్స్. Smoking is one of the most smoking is one of the most dangerous thing. స్మోకింగ్ వల్ల మీకు ఎన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయో తెలుసా? మనం టాప్ టు బాటమ్ చూసుకుంటే నేసల్ క్యాన్సర్, నాసోఫెరింజియల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, లారెంజియల్ క్యాన్సర్, అబ్డామినల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఆల్మోస్ట్ 13 to 15 types of cancers are only because of smoking.
దాన్ని ప్రివెంట్ చేయగలిగితే లంగ్ క్యాన్సర్ 40% ఆఫ్ ద క్యాన్సర్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. రెండోది పొల్యూషన్ పెరిగింది. మూడోది స్ట్రెస్. మన లైఫ్లో స్ట్రెస్ అనేది చాలా పెరిగింది. మనకి క్యాన్సర్ ప్రివెంట్ చేసేది ఏంటంటే మన ఇమ్యూనిటీ. ఈ స్ట్రెస్లో లెవెల్లో ఏంటంటే మనకి ఇమ్యూనిటీ తగ్గుతుంది. మనం ఎంత మెకానికల్ బిజీ లైఫ్లో పడామంటే మన బాడీలో ఏం జరుగుతున్న చేంజెస్ మనం తెలుసుకోలేనంత బిజీగా అయిపోయాం. వీక్నెస్ ఉన్నా మనం పట్టించుకోలేము. మన బాడీలో ఏం చేంజెస్ అవుతుందో అన్న పట్టించుకునేంత తీరిక కూడా మనకు లేకుండా పోతుంది. కొద్దిమంది కాన్స్టిపేషన్. అంతెందుకు నా కొలీగ్ ఒక డాక్టర్, హీఈస్ అరౌండ్ 35 to 40 years ఏజ్. ఈజ్ ఎ బిజీ జనరల్ ఫిజిషియన్. చాలా రోజుల నుంచి కాన్స్టిపేషన్ ఉంది. స్టిల్ హీ డింట్ మోషన్ అదే నాన్ వెజ్ తినగానే ఏదో వేడి అనుకొని అతను ఎంత బిజీ ప్రాక్టీషన్ అంటే ఆల్మోస్ట్ 100 ఓపీ ఉంటుంది డైలీ. చూయించుకోవాలి. ఫైనల్గా ఇంకా తట్టుకోలేక చూయించుకుంటే కోలాన్ క్యాన్సర్ సర్జరీ చేశాం. లక్కీగా స్టేజ్ 2లో పేగు వ్యాధి, పెద్ద పేగు క్యాన్సర్. సో అట్లీస్ట్ మనం ఈవెన్ అంటే వీటి సింటమ్స్ కూడా బయట అసలు తెలియదు అంటారా? పేగు వ్యాధి కంటే కాన్స్టిపేషన్ అట్లా. కాన్స్టిపేషన్ ఉంటే మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు వచ్చింది, ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్లో కాన్స్టిపేషన్ ఉంటే ఎందుకు వచ్చింది అనేందుకు మనం మినిమం ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. మనం సింపుల్ ఏం లేదండి, ఒక సింపుల్ కొలోనోస్కోపీ చేయడం ద్వారా మనకి లార్జ్ బౌల్ అంతా తెలుస్తుంది. సింపుల్. అది జస్ట్ మీరు వస్తే ఒక 2 hours ప్రొసీజర్. సో అంతే. ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఇస్ 10 minutes. దాని ప్రిపరేషన్ అంతా కలిపి ఒక 2 to 3 hours హాస్పిటల్లో స్పెండ్ చేస్తే చాలు. ఓ పెద్ద ఏం అక్కర్లా. ఈవెన్ సెకండ్ సిటీస్లో కూడా మనకు ఉన్నాయి కొలోనోస్కోపీ అవేర్నెస్ అనేది. ఈ అవేర్నెస్ కూడా తగ్గింది. మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. స్ట్రెస్ఫుల్ లైఫ్, బిజీ లైఫ్ విత్ అడిక్షన్స్ అండ్ ఒబేసిటీ అనేది చాలా పెరుగుతుంది. మీరు వినే ఉంటారు, ఒబేసిటీ ఈజ్ లైక్ ఏ గ్రోయింగ్ లైక్ ఏ మష్రూమ్స్. చాలా వరకు పెరుగుతూనే ఉంది. ఒబేసిటీ వల్ల కూడా చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయి. సో వీటన్నిటి వల్ల మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ వన్ మోర్ వెరీ ప్యాథటిక్ టు టెల్ అబౌట్ క్యాన్సర్ ఈజ్, క్యాన్సర్ అనేది ఇంతకుముందు పెరగటమే కాకుండా యంగ్ పేషెంట్స్కి వస్తుంది. అంటే లైక్ 15-20 years వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. 20-25 years, 20 to 30 years మధ్యలో ఫీమేల్స్ కూడా మనం చూస్తున్నాం. సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఇవి కానీ. ఇంకొకటి ఏంటంటే ట్రెండ్స్ అనేది 10 years డౌన్ అయిపోయాయి. బ్రెస్ట్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాన్సర్వ్ క్యాన్సర్. ఇంతకుముందు 50sలో వచ్చేదనం, ఇప్పుడు యావరేజ్ 40కే పడిపోయింది. ఎందుకు అంటే హార్మోనల్ చేంజెస్, స్ట్రెస్, ఇవన్నీ ఇంకా వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఏజ్ ఆఫ్ ద ఇన్సిడెన్స్ కూడా తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ ద 2 very bad things క్యాన్సర్ ట్రెండ్స్లో. చెప్పాలంటే మనం చాలా భయపడాల్సింది ఈ రెండిట్లో. పెరుగుతున్నాయి క్యాన్సర్స్. రెండోది యంగ్ పేషెంట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ 26%లోనే వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. అండ్ వన్ అడ్వాంటేజ్ ఏం పెరుగుతుందంటే ట్రీట్మెంట్ పరంగా చాలా అడ్వాన్సెస్ వస్తున్నాయి. టెక్నాలజీ చాలా పెరిగింది. ఇంతకుముందు క్యాన్సర్ కీమోథెరపీ తీసుకుంటే వామిటింగ్ అని, నాసియా అని చాలా భయపడేవాళ్ళు. ఈవెన్ వాళ్ళకి ఏంటంటే ఫుడ్ చూస్తే కూడా క్యాన్సర్ అసలు వామిటింగ్ వచ్చేసి, చూస్తే, తింటే కాదు చూస్తే కూడా అంతగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు అడ్వాన్సెస్ వచ్చాయి. ఈవెన్ బ్రెయిన్లో ఆ వామిటింగ్ సెంటర్ని స్టాప్ చేసే కొన్ని మెడిసిన్స్ కూడా వచ్చేసాయి. సో దానివల్ల ఏంటంటే ఈ వామిటింగ్ సెన్సేషన్ కానీ, సపోర్టివ్ కేర్ కానీ, ఇంతకుముందు కీమోథెరపీ తీసుకొని బ్లడ్ సెల్స్ పడిపోయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యేవాళ్ళు. దాన్ని తగ్గడానికి దాని సపోర్టివ్ మెడిసిన్స్ వచ్చాయి. ఇట్లా కొద్దిగా అడ్వాన్స్. ఇంతకుముందు కీమోథెరపీ ఒక్కటే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ అని వచ్చారు. అంటే స్పెసిఫిక్గా ఏ రిసెప్టార్స్ అయితే మ్యూటేషన్స్ ఉన్నాయో ఆ రిసెప్టార్ని టార్గెట్ చేసి డ్రగ్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అని రీసెంట్గా డెవలప్ చేస్తున్నాం. అందులో ఏంటంటే మన ఓన్ బాడీ ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసేసి మన బాడీని దాన్ని రిజెక్ట్ చేసేలాగా, ఆ క్యాన్సర్ సెల్స్ మీద ఎఫెక్ట్ చేసేలాగా ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తున్నాం. సో ఇవన్నీ రీసెంట్గా అడ్వాన్సెస్. సో క్యూర్ రేట్స్ ఇంతకుముందుతో చూసుకుంటే ఆల్మోస్ట్ 30% పెరిగాయి. ఇంతకుముందు క్యాన్సర్ క్యూర్ రేట్స్ అరౌండ్ 30 to 40% ఉంటాయి. ఇప్పుడు 60 to 70% వరకు క్యూర్ రేట్స్ కాకపోయినా అట్లీస్ట్ మనం క్యాన్సర్ కంట్రోల్ చేసుకోగలిగిన 60 to 70% పీపుల్కి మనం క్యాన్సర్ కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. క్యూర్ రేట్స్ కూడా చాలా పెరిగాయి. అండ్ కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు ట్రీట్మెంట్. ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే రొమ్ము మొత్తం, బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ 1800s ఎట్లా చేసేవాళ్ళు అంటే రొమ్ము మొత్తం తీసేసేవాళ్ళు, మజిల్స్ తీసేసేవాళ్ళు, చెస్ట్ వాల్ వరకు వెళ్ళిపోయేవాళ్ళు, మొత్తం ఓపెన్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు వెరీ డిఫైన్ డే కేర్లో చిన్నగా ఎక్కడైతే లంప్ వచ్చిందో ఆ లంపెక్టమీ చేసేసి సెంటినల్ నోడ్ బయాప్సీ చేసేసి ఈవెన్ డే కేర్లో 1 hour సర్జరీ, 3 hours హాస్పిటల్ స్టే ఆఫ్టర్ సర్జరీ, అండ్ 4th hour దే కెన్ డూ ఆల్ నార్మల్ ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోతారు. సో చాలా వరకు అడ్వాన్సెస్ వచ్చాయి ట్రీట్మెంట్లో. సో ఇన్సిడెన్స్ పెరిగినా కానీ ట్రీట్మెంట్లో అడ్వాన్స్ రావటం వల్ల మనం చాలా వరకు క్యూర్ చేసుకోగలం. డాక్టర్, అయితే జనరల్గా ఎక్కువ ఎలాంటి క్యాన్సర్స్ అనేవి మనకు వస్తున్నాయి మనుషులకి? మనకి వెస్ట్రన్ లిటరేచర్ డిఫరెంట్గా ఉంటుందండి, ఇండియాలో డిఫరెంట్గా ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇండియాలో ఎట్లా ఏది
మోస్ట్ కామన్ క్యాన్సర్ ఎందుకు కానీ చూద్దాం మనం. ఇండియాలో మెన్కి ఉమెన్కి డిఫరెంట్ ఉంటుందండి. ఆల్మోస్ట్ మనం ఇండియాలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది అరౌండ్ 15 to 16 lakhs ప్రతి ఇయర్ మనం క్యాన్సర్ కేసులు ఐడెంటిఫై చేస్తున్నాం. ఈ 16 lakhsలో అరౌండ్ 51% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ఉమెన్ క్యాన్సర్స్, అరౌండ్ 49% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ మేల్ క్యాన్సర్స్. ఉమెన్లో మోస్ట్ వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. చాలా వరకు ఆల్మోస్ట్ మనకి 30 to 40% ఆఫ్ ద ఉమెన్ క్యాన్సర్స్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్స్. బ్రెస్ట్ ఈస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్. అండ్ సెకండ్ మోస్ట్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్స్, అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనుకున్నాం కదా, సర్వైకల్ క్యాన్సర్. మూడోదేమో యూట్రైన్ ఓవరీ క్యాన్సర్స్. నాలుగోది స్టమక్ క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్. ఇవి ఉమెన్లో వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్స్. మేల్లో కనుక సార్ చూసుకుంటే ఉమెన్లో లంగ్ క్యాన్సర్ చాలా తక్కువ, మెన్కి ఎక్కువ అని అంటారు, అది నిజమేనా? యా, అబ్సల్యూట్లీ. ఎందుకంటే స్మోకింగ్ మన ఇండియాలో చూసుకుంటే స్మోకింగ్ హ్యాబిట్స్ ఆర్ ఉమెన్లో కంటే మేల్లో తక్కువ, మేల్లో ఎక్కువ ఉంటాయి స్మోకింగ్ హ్యాబిట్స్. అందువల్ల మనకు ఉమెన్ క్యాన్సర్స్ అనేది స్మోకింగ్కి రిలేటెడ్ వెరీ లెస్. మనకి మేల్లో చూసుకుంటే మోస్ట్లీ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ ఆర్ మోస్ట్ కామన్. ఓరల్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా. లంగ్ క్యాన్సర్ ఈజ్ మోస్ట్ కామన్, సెకండ్ మోస్ట్ కామన్. మూడోది ప్రాస్టేట్ క్యాన్సర్, నాలుగోది స్టమక్ క్యాన్సర్. సో ఇట్లా ఉమెన్ మేల్ చూసుకుంటే డిఫరెంట్ క్యాన్సర్స్. అండ్ మీరు ఇందులో అన్నీ చూస్తుంటే మేల్లో 40 to 50% ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ మనం చేసే స్వయం తప్పిదాల వల్లే వస్తుంది. ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్, ఈ రెండింటికే. లంగ్ క్యాన్సర్ తీసుకుంటే మోస్ట్లీ బికాస్ ఆఫ్ 85% బికాస్ ఆఫ్ స్మోకింగ్. మనకు ఓరల్ క్యాన్సర్స్ తీసుకుంటే అది కూడా మోస్ట్లీ బికాస్ ఆఫ్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. సో ఇవి రెండు మనం ప్రివెంట్ చేయగలం, సింపుల్గా ప్రివెంట్ అవే ఫ్రమ్ ఎడిక్షన్స్ వల్ల. ఫీమేల్లో చూసుకుంటే ఫీమేల్లో కూడా మనకి మోస్ట్ కామన్ క్యాన్సర్లో బ్రెస్ట్ క్యాన్సర్, అది మనం రాకముందే స్క్రీనింగ్ ద్వారా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ప్రీ క్యాన్సరస్ లీజన్. కానీ ఈవెన్ వెస్ట్రన్ లిటరేచర్లో చూసుకుంటే యావరేజ్, అంటే యూఎస్లో యావరేజ్ సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ లమ్ వాట్ దే విల్ ఆపరేట్ ఈస్ అరౌండ్ 2 centimeters. అంటే అందరి పేషెంట్స్ తీసుకొని యావరేజ్ చేశారు 2 patients. వేరేజ్ అవర్ ఈజ్ అరౌండ్ 5 to 6, 7 centimeters. అంటే మనం అంత నెగ్లెక్ట్ చేస్తున్నాం అవును. అక్కడికంటే. అండ్ దేర్లో అక్కడ 30% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆపరేట్ చేసేది ఏంటంటే నాన్ పాల్పబుల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు యూఎస్లో. అంటే ఏంటి సార్ అది? వాళ్ళు ఏంటంటే అసలు బ్రెస్ట్లో ఎటువంటి అబ్నార్మాలిటీ చేతి ద్వారా మనం తెలుసుకోలేము. పాల్పేషన్ చేస్తే గడ్డలేము ఉండవు. ఓన్లీ మ్యామోగ్రఫీలో చూస్తుంటే లెస్ దాన్ 1 centimeter చిన్న ఆర్కిటెక్చరల్ డిస్టార్షన్ ఉంటే బయాప్సీ చేస్తే క్యాన్సర్ అని బయటపడుతుంది. ఓ మై గాడ్. సో అది ఇప్పుడు ఇండియాలో కూడా అలానే ఉండొచ్చు కదా మరి? యా, ఇండియాలో మ్యామోగ్రఫీ ఈజ్ మ్యాండేటరీ. మనం కూడా డిటెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు. బట్ కంపేర్ టు వెస్ట్రన్ లిటరేచర్లో అక్కడ 100 మందికి చేస్తే 30 మందికి, అట్లాంటి 100 మంది క్యాన్సర్ ఆపరేషన్ చేస్తే 30 మందికి పాల్పబుల్ లేకుండా చేస్తాం. ఇక్కడ 100 మందికి చేస్తే 3 పాల్పబుల్ లేకుండా చేస్తారు. మిగతా 97 మందికి ఏదో గడ్డ ఉండో ఏదో డిశ్చార్జ్ ఉండో వాళ్ళు స్కాన్ చేయించుకుంటారు. కానీ నార్మల్గా ఉన్న ఉమెన్ ఎవరు స్కాన్ చేయించుకోరు. అయితే ఈ మ్యామోగ్రఫీ అనేది ఓన్లీ ఎక్కడ చేస్తారు, అంటే శరీరంలో? ఓన్లీ రొమ్ముకు మాత్రం చేస్తారు, బ్రెస్ట్. అది లో డోస్ ఎక్స్రేస్ అంటారు. ఆ ఎక్స్రే అనేది మ్యామోగ్రఫీ చేయడం ద్వారా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సర్వైకల్ క్యాన్సర్ ఈ సెకండ్ మోస్ట్ అన్నాం. అది హెచ్పివి వ్యాక్సినేషన్ వేసుకుని హెచ్పివి వైరల్ స్క్రీనింగ్ చేసుకొని ప్యాప్స్మియర్ చేసుకుంటే 95% మనం క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం ముందే తీసుకోవడం వల్ల. 95% ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. 95% మనం ప్రివెంట్ చేయగలుగుతున్నామంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే వీ హ్యావ్ టు ఇరాడికేట్ సర్వైకల్ క్యాన్సర్స్. చిన్న మెజర్స్ 80 అని పాలసీ పెట్టుకుంది. అంటే 15 years లోపు 80%కి వ్యాక్సినేషన్ ఇవ్వాలి, 80% సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి, 80% ఆఫ్ ద ఉమెన్ షుడ్ గెట్ అవేర్నెస్ ఆఫ్ దట్. సో ఇవన్నీ చేయడం వల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ని ఇరాడికేట్ చేయొచ్చు, మనం కంప్లీట్ లేకుండా చేయొచ్చు. అటువంటి అడ్వాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మనకి. ఫార్చునేట్లీ ఒకప్పుడు ఇదే కనుక 15 years ముందు తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా బ్రెస్ట్ క్యాన్సర్స్ కంటే. ఓకే. బట్ బికాస్ ఆఫ్ అవేర్నెస్, బికాస్ ఆఫ్ హైజీన్, బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్, స్క్రీనింగ్ అనేది సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ అనేవి చాలా వరకు తగ్గుముఖంలో ఉన్నాయి. బట్ స్టిల్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్. సో ఫస్ట్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఉమెన్స్ లో, సెకండ్ సర్వైకల్. మెన్స్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇది లంగ్ క్యాన్సర్, సెకండ్ ఇస్ ఓరల్ క్యాన్సర్. ఫస్ట్ ఇస్ ఓరల్ క్యాన్సర్, సెకండ్ ఇస్ లంగ్ క్యాన్సర్. ఓరల్ కూడా లైక్ టొబాకో, దాని వల్ల టొబాకో రిలేటెడ్, నెక్స్ట్ లంగ్స్. సో 40% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ విత్ యువర్ ప్రికాషన్స్. ఓకే, 40%. కానీ ఇది మన వాళ్ళకి ఎందుకు వస్తుందంటే ఏ థర్డ్ స్టేజ్కో ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కాబట్టి ప్రివెంటబుల్ అవ్వట్లేదు. ప్రివెంటబుల్ కాదు, వాళ్ళు అసలు ప్రికాషన్స్ తీసుకోరు. మీరు ఒక స్మోకర్నే అడగండి, అరే నీకు క్యాన్సర్ వస్తుందని అక్కడ దాని మీద వేసాడు, ఎందుకు స్మోకింగ్ చేస్తున్నావురా అని అడగండి,
వాళ్ళు ఏం చెప్తారు, అట్లా వేస్తారు, నాకేం రాలేదు, నేను 10 సంవత్సరాల నుంచి తాగుతున్నా, 15 సంవత్సరాల నుంచి తాగుతున్నా అని చెప్తాడు. సో వాళ్ళకి అవేర్నెస్ లేదు, వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ అవేర్నెస్ లేదు. ఇంకొకటి చెప్తాడు, ఇంకొకరు చెప్తారు, ఏమని చెప్తారంటే ఈ కొద్దిమందికి స్మోకింగ్ చేయని వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చింది, స్మోకింగ్ చేస్తే నాకైతే క్యాన్సర్ రాలేదు. ఇదే అంటారు సార్. అండ్ ఇంకా చాలా మంది మీకు తెలుసో తెలియదు, వీడికి క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ సార్ వాడేమంత తాగుతాడు, ఇంత చేస్తాడు, ఏ అలవాట్లు లేవు నాకు, నేను ఫస్ట్ నుంచి కూడా వెజిటేరియన్, మంచి ఫుడ్ తీసుకుని ఎక్సర్సైజ్ చేసిన, అన్ని చేసిన, నాకు క్యాన్సర్ వచ్చింది, అసలు వాళ్ళకి అన్ని అలవాట్లు వాళ్ళకి రాలేదని అంటారు. అసలు ఎందుకు అట్లా అనేది అది మాకు క్వైట్ కామన్. అంటే కొద్దిగా మంది చాలా ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళు కూడా ఇట్లా ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే 85%, 100 మంది లంగ్ క్యాన్సర్ తీసుకుంటే 85% ఆఫ్ ద వాళ్ళలో ఏంటంటే మనకి స్మోకింగ్ తీసుకున్న వాళ్ళు వస్తుంది, 15% స్మోకింగ్ తీసుకోకుండా వస్తుంది అనమాట. మనం ఈ 15%ని ఉదాహరణగా తీసుకొని 85% మర్చిపోతున్నాం. సొసైటీ అనేది అట్లే తయారైంది, అలా అయింది అనమాట. సో ఓన్లీ 15% వస్తుంది. రాదా 100% వస్తుందా, 100% రాదా అంటే ఎవరు చెప్పలేము. ఎవరికైనా ఏ క్యాన్సర్ అయినా ఎప్పుడైనా రావచ్చు. కాకపోతే ఏంటంటే 15%లోనే నాన్ స్మోకర్లు వస్తాయి, 85% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ఇన్ స్మోకర్స్. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. మనం వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఒక స్నాప్షాట్ ఆ పేషెంట్ని చూస్తుంటారు. బట్ మేము రెగ్యులర్గా చూసే వాళ్ళం, మాకు తెలుసు స్మోకర్స్లో ఎంతమంది క్యాన్సర్ వస్తుంది, నాన్ స్మోకర్లో ఎంతమంది క్యాన్సర్ వస్తుందని. ఇది కంప్లీట్లీ అంటే అపోహ మాత్రమే ఇది. సో డెఫినెట్గా స్మోకింగ్ తీసుకునే వాళ్ళలో చాలా రకాల క్యాన్సర్స్. స్మోకింగ్లో 200 టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి, 70 కార్సినోజెనిక్ మెటీరియల్స్ ఉంటాయి, 80 మనకి హెవీ మెటల్స్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి. ఇన్ని తీసుకుంటే మనకి హెల్తీగా ఎట్లా ఉంటామండి? సింపుల్ లాజిక్. అంటే ఒక విషయం చెప్పొచ్చు కదా, అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అందరు టొబాకో వేసుకున్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది రాదా అని చెప్పలేం, కానీ క్యాన్సర్ వచ్చిందంటే ఖచ్చితంగా అలవాటు ఉన్న వాళ్ళకి ఎక్కువ 85% క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో అలవాటు వల్లే వస్తుంది. 85% ఇదైతే ప్రూవ్డ్ అనమాట. సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఎవరో ఒక 15-20% అయితే మేబీ జెనెటిక్, లైఫ్ స్టైల్, అదర్ రీజన్స్. దాన్ని ఎగ్జాంపుల్ అస్సలు తీసుకోకూడదు. 80% వదిలేసి 20% ఎట్లా ఎగ్జాంపుల్ గా తీసుకుంటామండి? సో చాలా మంది ఇదే అంటారు, నాకు ఏ అలవాటు లేదు, నాకు ఎందుకు వచ్చింది అనేసి. వెరీ రేర్. అయితే అసలు ముఖ్యంగా మన వాళ్ళలో క్యాన్సర్ మీద ఉన్న అపోహలు ఏంటండి అసలు? క్యాన్సర్ మీద అపోహలు ఉంటే నేను ఆల్మోస్ట్ 15-20 చెప్తానండి. నేను చాలా మంది ఏంటంటే బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే క్యాన్సర్ ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందా. నేను మా ఇంట్లో మా నాన్నమ్మ ఉండేది, నేను చెప్తాను. మా నాన్నమ్మ ఏంటంటే ఆమె తిన్న ప్లేట్లో నాకు తినిపిపోయేది. ఎందుకు అంటే నాకు ఆస్తమా ఉంది, నా ఆస్తమా మళ్ళీ నీకు అంటుకుంటుందేమో. ఆస్తమా ఒకళ్ళ నుంచి ఒకరికి రాదు. సేమ్ వే క్యాన్సర్ ఇస్ ప్యూర్లీ అంటే వాళ్ళ అపోహ. అప్పట్లో పెద్దవాళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు. ఇంకా చాలామంది అడుగుతారు ఏంటంటే మా ఇంట్లో ఉంది, చిన్నపిల్లల్ని క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి రానివ్వచ్చా, మళ్ళీ చిన్నపిల్లలు క్యాన్సర్ అంటుకుంటుందా అని అడుగుతుంటారు. క్యాన్సర్ ఇస్ ప్యూర్లీ జెనెటిక్ డిసీజ్ అండి. జీన్స్లో కొన్ని మోడిఫికేషన్ ద్వారా వస్తుంది. అది మనం బయట నుంచి ఇండ్యూస్ చేయలేం, ఆ జీన్లో మోడిఫికేషన్స్ అని. వాళ్ళ రక్తం తీసుకొని మనకి ఎక్కించిన వచ్చిన అవకాశాలు దాఖలాలు అయితే ఎక్కడా లేవు. సో క్యాన్సర్ ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు, అది ఎటువంటి డౌట్ లేదు అందులో. సో ప్యూర్గా జీన్ చేంజెస్ వల్ల వచ్చేది, ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు. వాళ్ళతో సహజీవనం చేసిన, వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళకు ప్రిక్ అయినా ఏమన్నా మనకు వాళ్ళు కోసుకున్నాయి, కానీ వాళ్ళ రక్తం మనకు అంటినా, వాళ్ళ సెలైవా మనకు అంటినా క్యాన్సర్ ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు. సో ఇది నేను వింటున్న చాలా బిగ్ అపోహ. ఈ బ్లడ్ కూడా ఒకరికి ఒకరు ఎక్కించుకున్నా కూడా ఛాన్స్ లేదు. యూజువల్గా అయితే మేము రికమెండ్ చేయమండి, బట్ యాక్సిడెంటల్గా అట్లా జరిగినాయి ఒక 60 కేసెస్ ఉన్నాయి, ఎవరికి రాలేదు. సో ఎందుకంటే మన బాడీ ఇమ్యూనిటీ ఫారెన్ సెల్స్ని డిటెక్ట్ చేసి కిల్ చేసేస్తుంది. సో రాదు ఒకటి, అది అపోహ. క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి క్యూర్ లేదు అని చాలా మంది ఇదొక అపోహ. క్యాన్సర్ వస్తే ఇంకా చచ్చిపోతారు వీళ్ళు, ఎట్టి పరిస్థితులైనా 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా చచ్చిపోతారు అని అంటారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతాను, చనిపోయారు యువరాజ్ సింగ్ ఉన్నాడా, సోనాలి బింద్రే యాక్ట్రెస్, దేర్ హ్యాపీలీ లివింగ్. మనీషా కొయిరాలా, శరద్ పవార్, ఈవెన్ మమత సింగర్ ఒక ఆవిడ ఉంటుంది కదా, అంజలినా జోలీ, వీళ్ళందరూ ఉన్నారు కదండి. మీ ముందే లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందని మీకు తెలుసు, వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నారని తెలుసు, హ్యాపీగా వాళ్ళు దే ఆర్ లివింగ్ దేర్ లైఫ్. ఈ సోనాలి బెంద్రేకి అంటే ఏం క్యాన్సర్ వచ్చిందంటే బ్రెస్ట్ క్యాన్సర్ అదే వచ్చింది, కానీ చాలా త్వరగా రికవర్ అయినట్టు కూడా మేము ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. డెఫినెట్గా దే ఆర్ లివింగ్ ఎగ్జాంపుల్స్. క్యాన్సర్ వస్తే చనిపోతారంటే
రైట్ నౌ విత్ ప్రాపర్ ట్రీట్మెంట్ ద క్యాన్సర్ క్యూర్ రేట్స్ ఆర్ అరౌండ్ 60%. ఈవెన్ స్టేజ్ 1లో కనుక డిటెక్ట్ చేయగలిగితే 95% వరకు మనం క్యూర్ చేయగలుగుతాం. ఓకే, సో క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ 60%, ఈవెన్ స్టేజ్ 3లో కూడా 40%, ఈవెన్ నవేడేస్ స్టేజ్ 4లో ఉన్న పేషెంట్స్ కూడా కొద్దిమందికి మేము క్యూర్ చేస్తాం. ఓకే, స్టేజ్ 4లో అట్లీస్ట్ ఒక 50% ఛాన్సెస్ ఉంది. 50% చెప్పలేనండి, ఒక 5 to 10% క్యూర్ చేయగలుగుతున్నాం. అది కూడా కొన్ని క్యాన్సర్స్కి చేయగలుగుతున్నాం. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే క్యాన్సర్ వస్తే ఖచ్చితంగా జుట్టు అంతా తీసేయాలి అని అంటారు, అది ఊడిపోతుందా లేకపోతే నో తీసేస్తున్నారా? అండి, క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ అందరూ జుట్టు తీయాల్సిన అవసరం ఎందుకంటే లేదు. ఇప్పుడు మనిషి కూరలు కానీ ఫ్యూనాల బిందులు కానీ హెయిర్ లేకుండా కూడా వాళ్ళు ఫొటోస్ పెట్టి అవేర్నెస్ కల్పించారు, నాకు ఐఎమ్ క్యాన్సర్ పేషెంట్ క్యూర్ అవుతున్నా అని. ఏంటంటే హెయిర్ ఎందుకు తీసేస్తామంటే మనం కొన్ని రకాల క్యాన్సర్స్కి కీమోథెరపీ ఇవ్వాలి. అన్ని కీమోథెరపీలు కాదు, కొన్ని కీమోథెరపీలు ఇస్తే మనకి హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ముందు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటే వాళ్ళు టెన్షన్ పడతారని హెయిర్ తీసుకోమని స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారని చెప్తాం. అంతేగాని అన్ని పేషెంట్స్కి హెయిర్ ఫాల్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ వచ్చారు, పెయిన్ అని వస్తే రొటీన్గా 40 years దాటిందని మ్యామోగ్రఫీ చేయిస్తే మ్యామోగ్రఫీలో 7 mm లీజన్ ఉంది. 7 mm లీజన్ వైడ్ లోకల్ ఎక్సిషన్ చేశాను. లక్కీగా ల్యూమినల్ ఏ టైప్ వచ్చింది. 7 mm ఉంది. సింపుల్ 5 days రేడియేషన్ తీసుకున్నాను అంతే. 6 daysలో ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది. ఆమె అసలు ట్రీట్మెంట్ చేశారని కూడా ఎవరు గుర్తుపట్టరు. ఏం కీమోథెరపీ ఏం అవసరం లేదు, లక్కీగా హార్మోనల్ ట్రీట్మెంట్ మీద ఉంది. ఆమెకి ఎటువంటి చేంజెస్ లేవు. మేము బ్రెస్ట్ కూడా ఎలా చేసామంటే అది తీసేసి బ్రెస్ట్ రీషేప్ చేసాం, ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అని. అసలు ఆమెకు సర్జరీ అయినట్టు కూడా ఎవరికి తెలియదు. ఈవెన్ షీ వెంట్ టు హర్ వర్క్ ఆన్ 3rd day. ఓకే, అంత ఫాస్ట్గా రికవర్ అవుతారు. సో అందరికీ ఇలా అవుతుందని లేదు. కొన్ని రకాల కీమోథెరపీ డ్రగ్స్ ఇచ్చిన వాళ్ళలో హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. అది అందుకని హెయిర్ ఫాల్ అయితే వాళ్ళు టెన్షన్ పడతారని తీసుకోమంటారు. అది ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే, ఇదొక అపోహ. ఇంకా ఎలాంటివి ఉన్నాయండి? ఇంకా ఎలాంటి అపోహలు ఉన్నాయంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అన్న అపోహ. ఇదైతే అసలు క్యాన్సర్ వస్తే ఫస్ట్ ఆ బిల్లుకే చచ్చిపోతాడు పేషెంట్ అని అంటారు. అంటే క్యాన్సర్ అనేది కాస్ట్లీ ట్రీట్మెంట్ ఏం కాదండి. అంటే డెఫినెట్గా అంటే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కాస్ట్లీ. ఎందుకంటే కొన్ని ఇమ్యూనోథెరపీస్, కొన్ని టార్గెటెడ్ థెరపీస్ కొద్దిగా కాస్ట్లీ అవుతాయి. బట్ వన్ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ అవర్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ ఆల్ ద క్యాన్సర్ పేషెంట్స్. ఆరోగ్యశ్రీ వల్ల కానీ, కొద్దిగా పిఎం వాళ్ళది యోజన అనే పద్ధతిలో కానీ, కొద్దిమందికి సీఎం రీఎంబర్స్మెంట్ చేయడం ద్వారా కానీ, ఇట్లాంటివి ఏంటంటే చాలా వరకు స్కీమ్స్ కవర్ చేస్తున్నాయి. సో అన్నీ మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇన్సూరెన్స్ కంపెనీ విల్ నాట్ డినే. వితిన్ 1-2 years కనుక మీరు కంప్లీట్ అయితే మీ ఇన్సూరెన్స్, క్యాన్సర్ వచ్చినా కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కంప్లీట్గా పే చేసేస్తాయి. సో కొన్ని ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా, కొన్ని స్కీమ్స్ ద్వారా చాలా వరకు మనం పేషెంట్ని సపోర్ట్ చేయగలుగుతున్నాం. కొద్దిమంది ఎన్జిఓస్ ఆల్సో వర్కింగ్ ఫర్ క్యాన్సర్. వాళ్ళకి కొన్నిసార్లు మా దగ్గర కొన్నిమంది పేషెంట్స్ ఉంటే ఎఫోర్డబుల్ లేకపోతే కొద్దిమంది ఓల్డ్ పేషెంట్స్, వాళ్ళు వెల్ టు డూ పేషెంట్స్ కూడా కొద్దిమంది సపోర్ట్ చేస్తారు. ఇట్లా ఉంది మ్యామ్, వాళ్ళ కేస్ సినారియో చెప్తే దెన్ దే విల్, అంటే వాళ్ళకి ఎంత వీలైతే అంతవరకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మిగతాది మా హాస్పిటల్ నుంచి సపోర్ట్ చేస్తాము, అపోలో హాస్పిటల్ నుంచి. సో వీఆర్ ట్రీటింగ్ లైక్ దట్ ఆల్సో ఫ్యూ పేషెంట్స్. సో గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి అండ్ వీఆర్ ఆల్సో దేర్ టు హెల్ప్ యూ. అండ్ మనకి ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా చాలా వరకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మనం ఫ్రీగా చేసుకోవచ్చు. మొత్తం చాలా వరకు అంటే 90% అయితే అవైలబుల్ ఉందా సార్ రీఎంబర్స్మెంట్ ఏదైనా? అది అంటే డిపెండ్స్ అన్ని క్యాన్సర్ అట్లా అని. కొన్ని రకాల ట్రీట్మెంట్ డెఫినెట్గా కాస్ట్లీ ట్రీట్మెంట్స్, కొన్ని ఇమ్యూనోథెరపీస్ అని, టార్గెటెడ్ థెరపీస్ అని కొన్ని కాస్ట్లీగా ఉంటాయి. అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదు. ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుందండి కొన్ని రకాల ట్రీట్మెంట్ని, బట్ ఒకప్పుడు అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ నౌ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్స్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ లేదు, కాస్ట్లీ అవుతుందని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. దెర్ ఆర్ మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్, మెనీ ఇన్స్టిట్యూషన్ వేర్ దే ఆర్ డూయింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎస్పెషల్లీ ఎంఎన్జిఎం అనుకుంది, దే ఆర్ డూయింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అయితే ఇంకొకటి, చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ అనేది సినిమాలలో చూడడమే తప్ప నేను రేర్గా తక్కువ కేసెస్ చూసినాను. సో మీ దగ్గరికి వచ్చి అంటే కేసెస్లో ఉన్నారండి చిన్నపిల్లలు కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ కామన్ అండి. వాళ్ళు కొద్దిగా జెనెటిక్ చేంజెస్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ కామన్. ఎస్పెషల్లీ బ్లడ్ క్యాన్సర్స్ ఆర్ మోస్ట్ కామన్ ఇన్ చిల్డ్రన్. లింఫోమాస్, లిక్యూమియాస్ అనేది మోస్ట్ కామన్. కిడ్నీ క్యాన్సర్స్, కొన్ని న్యూరోబ్లాస్టోమా అంటారు, నర్వ్ రిలేటెడ్ క్యాన్సర్స్, విల్మ్స్ ట్యూమర్ అంటారు, ఇది కిడ్నీ రిలేటెడ్ క్యాన్సర్.
హెపటోబ్లాస్టోమా అని కొన్ని రకాల క్యాన్సర్స్ ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తుంటామని. అప్పుడే పుట్టిన రెటినోబ్లాస్టోమా అని ఐ క్యాన్సర్స్. సో ఇవి చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తాం. కాకపోతే చిన్న పిల్లల్లో ట్రీట్మెంట్ అనేది కొన్ని రకాల బోన్ క్యాన్సర్స్, ఆస్టియోసార్కోమా, చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చెప్పాను కదా, కొన్ని రకాల స్టేజ్ 4 క్యాన్సర్స్ కూడా మనం ట్రీట్ చేస్తున్నామని. చిన్న పిల్లల్లో స్టేజ్ 4 అయినా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకి కొద్దిగా అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఆ ఏజ్ని బట్టి కొద్దిగా ట్రీట్మెంట్ చేంజ్ అవుతుంది. ఇవన్నీ ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్ క్యూర్ రేట్స్ అనేది పెద్దవాళ్ళు వచ్చే కంటే ఎక్కువ ఉంటుంది. బట్ స్టిల్ పిల్లల్లో వచ్చే అవకాశాలు అయితే కొన్ని ఉన్నాయి క్యాన్సర్స్. రైట్. అయితే ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది కూడా మిగిలిన క్యాన్సర్స్ అన్నింటిలో చాలా డేంజర్ అని విన్నాను. అది ఎంతవరకు నిజం సార్? అంటే నేను చెప్పాను కదా, యూనిక్ వర్డ్ చెప్పాను. అన్ని క్యాన్సర్స్ ఒకే క్యాన్సర్స్ కావండి. బ్లడ్ క్యాన్సర్లో కూడా చాలా ఉన్నాయి. ఏఎంఎల్ అని, ఏఎల్ఎల్ అని, లింఫోమాస్ అని, లింఫోమాస్ కూడా నాన్ హాజ్కిన్స్ అని, హాజ్కిన్స్ అని, ఫాలిక్యులర్ వేరియంట్ అని, చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ ఏంటంటే క్యాన్సర్ ఉంటే అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ తెలుసుకోవాలి. దాంట్లో కొన్ని రిసెప్టార్స్ ఏది పాజిటివ్ ఉన్నాయో తెలుసుకోవాలి. దాన్ని బట్టి కొన్ని అగ్రెసివ్ క్యాన్సర్స్ ఉన్నాయి, కొన్ని క్యూర్ అయ్యే క్యాన్సర్స్ ఉన్నాయి, కొన్ని అసలు ట్రీట్మెంట్ చేయకుండా సిఎంఎల్ అంటారు, క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియాలో ఒక వెరైటీ ఉంటుంది. అది సింపుల్, ఒక ఇమాటినిబ్ అని ఒక డ్రగ్ ఉంటుంది. అది తీసుకోవడం ద్వారా చాలా వరకు మీ క్యాన్సర్ అంతా క్యూర్ అవుతుంది. ఈవెన్ 10 years, 15 years, 20 years బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిమంది కంప్లీట్ క్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే మీకు ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చింది వీటిని బట్టి మనకి క్యూర్ రేట్స్ కానీ కొన్ని అగ్రెసివ్ క్యాన్సర్స్ ఉన్నాయి, కొన్ని నాన్ అగ్రెసివ్ అంటే సింపుల్ ట్రీట్మెంట్తోనే క్యూర్ అయ్యే క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. అంటే టైప్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బ్లడ్ క్యాన్సర్. ఎగ్జాక్ట్లీ. రైట్. చూసారు కదా, డాక్టర్ రాముదాములు గారు చాలా చక్కగా అన్ని విషయాలు తెలియజేశారు. అంటే చాలామందికి ఈ మిత్స్ ఇవి ఉండడం వల్లనే వాటి దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్ళలేకపోతున్నారని తెలుస్తుంది. అలాగే ఖర్చు ఎక్కువైపోతుందని ఇంకొంతమంది భయపడుతున్నారు, క్యాన్సర్ వస్తే చచ్చిపోతారని భయపడుతున్నారు, భయానికే చాలామంది చనిపోయి స్టేజ్కి కూడా వెళ్తున్నారనే విషయాలు అయితే క్లారిఫై చేశారు. సో సార్ రిపీట్. రైట్. చూసారు కదండి డాక్టర్ దాములూరి గారు రైట్ చూసారు కదండి డాక్టర్ రాము దాములూరి గారు చాలా చక్కగా అన్ని విషయాలు రిపీట్ మళ్ళీ రైట్. చూసారు కదండి డాక్టర్ రాము దాములూరి గారు చాలా చక్కగా అన్ని విషయాలు తెలియజేశారు. అసలు క్యాన్సర్కి వచ్చిన వాళ్ళకన్నా దీని మీద ఉన్నటువంటి అపోహాలు, దీనికి భయపడే చాలామంది చనిపోయే స్టేజ్కి వెళ్తున్నారు. ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకుందని చెప్పి అక్కడి వరకు వెళ్ళకుండానే కొంతమంది అంటే వాళ్ళకి బడ్జెట్ లేక, కొంతమంది బిలో పావర్టీ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోలేకనే చనిపోవడం జరుగుతుందనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం. అంతేకాకుండా క్యాన్సర్ మీద చాలా మిత్స్ ఉన్నాయి, ఆ మిత్స్ వల్ల కూడా చాలా భయపడుతున్నారు. ఇలా చాలా విషయాలన్నీ కూడా మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ఇంకా దీంట్లో ఏవైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ డాక్టర్ గారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి RTV హెల్త్. నమస్కారం.